యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు, మీరు మీ కుటుంబాలు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి, అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దయచేసి గమనించండి, రేపు గురువారం సాయంత్రం 6 గంటలకి అద్భుతమైన 27 ఆరాధన జరగబోతుంది. ఈ 3వ నెలలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. వేలాది మంది ప్రజలు రాబోతున్నారు. మీరు ఎక్కడి నుంచైనా సరే వీరంపాలెం రావచ్చు. ఆ రాత్రి మీరు ఇక్కడ ఉండి ఉదయం వెళ్ళొచ్చు. ఆ రాత్రి వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేసాం. కష్టాల్లో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు, గర్భఫలం లేక బాధపడుతున్నవారు ఎంతోమంది విడుదల పొందుతున్నారు. బాకీలు, రుణాలు, కోర్టు కేసులు కొట్టివేయబడుతున్నాయి. దేవుని కార్యాలు అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఆహ్వానిస్తారు, రండి దేవుడి కార్యాలు అనుభవించండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం మీతో మాట్లాడుతున్నాడు. మీరు బహుగా ఫలించబోతున్నారట. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో, ఎక్కడి నుంచి వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల నుండి వాగ్దానం వింటున్నారో, ప్రభు అంటున్నాడు మీరు బహుగా ఫలించబోతున్నారు. దేవుడు తగిన సమయంలో, తగిన కాలంలో మిమ్మల్ని ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేని బిడ్డలారో కాలంగా మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు నన్ను దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి, నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో, నా పిల్లల జీవితంలో ఏదో ఒక కార్యం ప్రభు జరిగించాలని మీరు ఆశపడుతున్నారు కదా. ఆ సమయం రానే వచ్చింది, దీవించే సమయం రానే వచ్చింది, నీకు విడుదల సమీపించింది, నీకు మంచి రోజులు వస్తున్నది. ఏం బిడ్డ, ఈరోజు ఎంత కాలంగా నువ్వు శ్రమ పడ్డావో, ఎంత కాలంగా వేదనలో ఉన్నావు, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నారు. నా వెనకాల మీరు చూస్తున్నారు, ఈ మామిడి చెట్టు ఎంత బాగా ఫలించిందో, తగిన కాలంలో ఫలించింది. ఇప్పటి వరకు దానికి కాయలు లేవు, దాని సమయం వచ్చింది, దాని కాలం వచ్చింది, దాని సీజన్ వచ్చింది, అది ఫలించడానికి ప్రారంభించింది. ఈరోజు కూడా నువ్వు అనుకుంటున్నావు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఈరోజు నీ సమయం వచ్చింది, నీ కాలం వచ్చింది. దేవుడు అద్భుతం చేయటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఫలింప చేయటానికి ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించడానికి సమయం వచ్చింది. ఈ చెట్టు ఎలాగైతే ఫలించిందో మీరు ఫలించబోతున్నారు, బహుగా ఫలించబోతున్నారు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని బలముగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల్ల తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభు, వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీరు బహుగా ఫలిస్తున్నారు అని వాగ్దానం చేస్తాం. ఎండిపోయిన ప్రతి జీవితము ఫలించునుగాక, మోడు బారిపోయిన ప్రతి జీవితం ఫలించునుగాక, గర్భఫలం లేని వారికి గర్భఫలం తెరబడునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి బహుగా ఫలించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీరు అందరూ ఫలించబోతున్నారు. ఎంతగానంటే విస్తారంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, మీ పిల్లల పరంగా, అన్ని కోణాల్లో కూడా తగిన కాలం మంది చెట్టు ఎలాగైతే ఫలించిందో రావలసిన సమయం వచ్చింది, నీకు మంచి రోజులు వచ్చినాయి. దేవుని దీవించబోతున్నాడు, నేను ఫలింపజేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఎవరు మిస్ అవ్వద్దు. రేపు గురువారం సాయంత్రం 6 గంటలకే మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి. అనేకమైన వేలాది మంది ప్రజలు రాబోతున్నారు. మీరు రండి, దేవుని శక్తిని అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ.